పూరా లోకల్. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఛాయంకునే వ్యక్తి, వాళ్ళ కుటుంబం ఛాయంకునే వ్యక్తి. పాప దేశ ప్రధాని అయితే చాలా మంది హేళన చేశారు, అరే ఈ ఛాయంకుంటూ ప్రధాని చేస్తారా అని చాలా మంది అన్నారు. కానీ ఇలా ఛాయంకునే వ్యక్తి ఈ దేశ ప్రధాని, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణం చేయాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ప్రపంచ దేశాలు కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఇలా ఎస్ నేను ఇండియన్ అని గల్లా ఎగరేసుకొని ప్రతి భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాడంటే ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ కష్టపడుతున్న విషయాన్ని ఇప్పుడు పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ ఆలోచించాలి. కానీ సైకిల్ ఇచ్చినాం మా సంజయ్ మోడీ గిఫ్ట్. ఏం గిఫ్ట్? మోడీ గిఫ్ట్ సైకిల్ ఇచ్చిండు, రేపొచ్చి రప్పరప్ప తిరుగుదాం అని చెప్పి ఆలోచన ఉండదు. ఇవాళ ఈ సైకిల్ ఎందుకోసం ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు? కాబట్టి సైకిల్ తొక్కేటప్పుడు కూడా గుర్తు రావాలి మీకు, అరే మాకు క్లాసెస్ మిస్ అవుతున్నాయని చెప్పి ఇలా సైకిల్ ఇచ్చినట్టు ప్రతి క్లాస్ అటెండ్ కావాలి. మనం చదువుకోవాలి, చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి. ర్యాంకుల కోసం చదవద్దు మీరు, ర్యాంకుల కోసం. ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ ఉంటాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల గొప్పతనం ఏంటంటే మీకు టీచర్లు చదువు చెప్తారు, వాళ్ళందరూ కూడా బీఈడీలు ఎంఈడీలు క్వాలిఫై పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తుండే ప్రభుత్వ పరీక్షలు క్వాలిఫై అయ్యి మీకు విద్య నేర్పుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చాలా పాఠశాలలో గ్రాడ్యుయేషన్ కూడా ఉండదు వాళ్ళకు, కానీ లెక్చరర్గా టీచర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా మంచి పట్టు సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా, దాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ సైకిల్ ఒక మంచి ఆలోచనతో మీకు పంపిణీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సైకిల్తో అవుతలే మనం. మీ 7th 8th 9th 10th వరకు సైకిల్ ఇస్తున్నాం. ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు, ఎల్కేజీ నుంచి 6th వరకు నెక్స్ట్ మోడీ కిట్స్ ఇస్తున్నాం. ఏంటి అవి? మోడీ కిట్స్. ఆ మోడీ కిట్స్ లో ఒక మంచి బ్యాగ్, 6 నోట్బుక్స్ ఇస్తాం, పెన్సిల్స్ ఎరేజర్స్ ఇస్తాం, ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తాం. అవి కూడా రెడీ అవుతున్నాయి. ఈ సైకిల్ పంపిణీ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా మనం మోడీ కిట్స్ ఇస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పడాలి. నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ఇంకా పెరగాలి. మేము దేనికి తక్కువ కాదు, మేము ప్రైవేటు పాఠశాల కంటే మేమే హీరోలం అని చెప్పి చెప్పుకునే స్థాయికి రావాలని చెప్పి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇలా